కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా ఓరియంటేషన్ ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. నెంబర్ 1 వాళ్ళు చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతన్నల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు. రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు. కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 5 లక్షల క్వింటాలు కొనేటోళ్ళు ఈసారి కేవలం 1,00,000 క్వింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు. మరి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ 1 డిమాండ్. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు 20% ఉన్న తేమ 22% ఉన్న ఇదే సీసీఐతో మేము కొనిపించినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసిండ్రో వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు. కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమవుతా ఉన్నారు. మాయిశ్చర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి 8 నుంచి 12% మధ్యన ఉంటేనే కొంటామని, అది కూడా మాయిశ్చర్ ఎట్లెట్లా పెరిగితే అట్లట్లా మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు సీసీఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ 8,110 రూపాయలు క్వింటాల్కు రావాల్సిన రైతన్న కేవలం 6,200 రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 1,800-1,900 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నది. దాంతోపాటు 7 క్వింటాల్లే కొంటాం అనే నిబంధన పెట్టినారు. ఈ 7 క్వింటాల్ అనే నిబంధన కరెక్ట్ కాదు. 13 క్వింటాల దాకా ఖచ్చితంగా కొనాలి. ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి, సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టున్నది. ఎందుకంటే కొన్ని ప్రభుత్వం కొంటలేదు, సీసీఐ వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు. మరి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల మీ మొత్తం మిల్లులు మూతపెట్టినారు, నిరవధిక స్ట్రైక్ పోయినారు. అంటే ప్రైవేట్లో అమ్ముకోరాదు, ఇక్కడ సీసీఐ వాళ్ళు కొనరు. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ మొదటిది, మీరు PM ఫసల్ బీమా యోజన అన్నారు, ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, అట్లాగే నష్టం జరిగిన కాడ పంటల నష్టం జరిగిన కాడ అధిక వర్షపాతం వల్ల ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అట్లాగే మీరు కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేదు. ఈ సంవత్సరం నేను క్యాబినెట్ మీటింగ్ అయింది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూలు ఏముంటాయండి? రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి వండుతుంది, క్యాబినెట్లో చర్చ ఉండదు. తేమ శాతంతో బాధపడుతున్న రైతుల గురించి చర్చ ఉండదు. ఎక్కడ అధిక వర్షపాతం జరిగింది, ఎక్కడ పంట నష్టం జరిగింది చర్చ ఉండదు. ఇన్పుట్ నష్టపరిహారం ఎక్కడుండాలి చర్చ ఉండదు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద చర్చ ఉండదు. మరి ఎందుకు క్యాబినెట్ సమావేశాలు? కేవలం రాజకీయపరమైన అంశాలేనా? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది, మీరు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మేము ఇక్కడికి వస్తున్నామంటే నిన్న అక్కడ ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు యాక్టింగ్ చేసిండు వ్యవసాయ మంత్రి గారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో కేంద్రంతో మాట్లాడుతున్నట్టు. అంటే నిన్నటిదాకా మేల్కోలేదా మీరు? నిన్నటిదాకా మీకు తెలియదా? 5 లక్షల క్వింటాలు ఈ పాటు కొనుగోలు అయిపోవాలి, 1,00,000 క్వింటాలు దాటలే కొనుగోలు. అది చెప్తలేదా మీకు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? మీరు కనీసం యూరియా ఇవ్వలేకపోయినారు, మీరు కనీసం కరెంట్ చక్కగా ఇస్తలేరు, రైతు బంధు టైంకి ఇస్తలేరు, రుణమాఫీ చక్కగా చేయలే. అయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళకు మద్దతు ధర కూడా ఇవ్వకుండా, కొనుగోలు కూడా చక్కగా చేయకుండా ఇంకా కాదు. అందుకే 21 తారీఖు నాడు ఈ ఆదిలాబాద్ అన్నదాతలందరూ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మా పార్టీని కూడా అడిగినారు, మీరు కూడా రావాలా, రహదారుల దిగ్బంధం చేద్దాం, జాతీయ రహదారుల దిగ్బంధం, అట్లయితేనే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి బోరస్ దగ్గర ఇచ్చోడ దగ్గర 2 పాయింట్లలో వారు పెద్ద ఎత్తున వారు ధర్నా పెట్టినారు. దానికి మా నాయకుడు అనిల్ జాదవ్ గారు, మా కోవలక్ష్మి గారు, మా జోగురామన్న గారు, మా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం, ఆసిఫాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం హాజరవుతారు. తప్పకుండా దానిలో మా పార్టీ కూడా పాల్గొంటుంది. రైతుల తరఫున పోరాటం చేస్తాం. కేసీఆర్ గారు ఇవాళ మమ్మల్ని అందరినీ, శాసనసభ్యుల బృందాన్ని, అదేవిధంగా సీనియర్ నాయకుల బృందాన్ని ఇక్కడికి పంపడంలో ఒకటే కారణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు వరంగల్లో, ఖమ్మంలో, మహబూబ్ నగర్లో, నల్లగొండలో, అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ మా నాయకులు పర్యటిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, అన్నింటికి మించి రైతుకు భరోసా ఇవ్వాలా. ఒకటే రోజు మొన్న పత్తి రైతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 700 పైచిలకు రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు.
అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి మీరు ధైర్యంగా ఉండండి, కొట్లాడదాం, సావొద్దు, చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు, మీకోసం కొట్లాడడానికి మేమున్నాం అనే భరోసా నింపడానికే వాళ్ళ ఆదిలాబాద్కి వచ్చినాం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా చక్కగా పనిచేయనిస్తలేరు, దాంతో కూడా కనీసం రైతులకు సాయం అయ్యేది ఉంటే దాన్ని కూడా చక్కగా నడుపుతలేరు. ఆ పరిస్థితిని పట్టించుకోవాలా పార్లమెంటులో అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అయినా సరే రైతుల తరఫున నిలబడాలని చెప్పి బీజేపీ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. ఇక్కడ ఉండే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఇద్దరు స్పందించాలని చెప్పి కూడా వారిని కూడా డిమాండ్ చేస్తూ 21న పెద్ద ఎత్తున ఆదిలాబాద్ రైతన్నలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందులో పాల్గొనాలని చెప్పి కూడా వారికి కూడా పిలుపునిస్తారు.